శుద్ధీకరణ కూడికంటే మనకు తెలుసు కదా, ప్రభు సన్నిధిలో సరిచేసుకొని పరిశుద్ధపరచుకొని మనం ఆదివారం ప్రభు బలలోకి వెళ్తాం. ఆమేన్. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశం అందించబడిద్ది. మనం సరిచేసుకుని పరిశుద్ధపరచుకునే సందేశం అందించబడిద్ది. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో లోపాలు ఏమైనా ఉన్నట్లయితే మనతో మాట్లాడుతున్నప్పుడు అవి ఏం చేయాలో తెలుసా? ఆయన సన్నిధిలో మనతో నేరుగా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ తప్పులు లోపాలు మనలో ఉంటే ఒప్పుకోవాలి. ఆమేన్. సరిచేసుకోవాలి. ఇది శుద్ధీకరించుకుని పరిశుద్ధపరచుకునే కూడిక. ఆమేన్. అన్ని కూడికలు లాంటిది కాదు. పరిశుద్ధపరచుకుందుముగాక. సరిచేసుకునే సందేశాలు మనం వినాలి. అవి ప్రభు రాకడికి మనల్ని సిద్ధపరుస్తాయి. హల్లెలూయా. దేవుని వాక్యలోకి మనం వెళ్తాం. చూడండి, అందరూ కూడా ఈ సమయాన్ని శుద్ధీకరణ కూడిక రోజు కొంచెం ముందుగా వచ్చి ప్రార్థన చేసుకొని పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. ఆమేన్. ఎప్పటిలాగా ఎప్పటి వలె శుద్ధీకరణ కూడికి రాకూడదు. ఎప్పటికంటే ముందుగా వచ్చి దేవుని సన్నిధిలో మన దోషములు పాపములు ఒప్పుకుంటూ పరిశుద్ధపరుచుకుని సరిచేసుకుంటూ ఉండాలి. ఆమేన్. మీరు అలాగనే వచ్చారు. కొంతమంది వెనక ముందు వచ్చారు, ఇంకా కొంతమంది వస్తూనే ఉన్నారేమో. ప్రియులారా, ఏది ఏమైనా దేవుని సన్నిధిలో అన్ని కోడికల వలె కాక శుద్ధీకరణ కోడిక కొంచెం ముందుగా మనం ఆయన సన్నిధిలో ఉంటూ శుద్ధీకరించుకొని ఎక్కువగా పరిశుద్ధపరుచుకొని ప్రభు కొరకు మనం సిద్ధపడాలి. వాక్యం కొరకు సిద్ధపడాలి. ప్రభు ఏం మాట్లాడబోతున్నాడా అని. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనందరం కూడా చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూద్దాం. అతడు ఆదికాండము 19వ అధ్యాయం 16వ వాక్యం. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుకకు చూడకుము, పారిపొమ్ము. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను మీతో చెప్పబోయే సందేశం ఏంటో తెలుసా? పారిపొమ్ము కాదు, వెనక్కు కూడా చూడకు అని కాదు, తడువు చేయకు అని. ఆమేన్. తడువు చేయకుండా ఉండవలసిన విషయాలు 7 ఉన్నాయి. మనం తడువు చేయకుండా చేయవలసిన విషయాలు 7 ఉన్నాయి. అమ్మో, ఎంతసేపు చెబుతారో పాస్టర్ గారు అని చెప్పేసి అని అనుకుంటున్నారా? నాకెంతసేపు ముగించాలో నాకు తెలుసు. ఆమేన్. మీరేం ఆలోచనలు చేసుకోకండి, బుర్ర బాగొట్టుకోకండి. ఆమేన్. దేవుని ఆత్మ నన్ను ఎంత సమయం నడిపిస్తుందో అంతవరకు నేను నడిపించబడతాను దేవుని ఆత్మ చేత. టయాలు చూడకూడదు, మీరు వాచ్యాలు చూడకూడదు. సన్నిధిలోకి వచ్చిన తర్వాత అది దురలవాటు. టయాలు చూసే బుద్ధి దురలవాటు. అది నేను చూసుకుంటా దాని సంగతి. ఆమేన్. ఎంతవరకు చెప్పాలో ఎంతవరకు ముగించాలో చెప్పే సావుకుడికి తెలుసు. ఆమేన్. అందుకని గడియారం కూడా కనబడేలాగా ఉండదు మన దగ్గర. నాకు కనబడేలాగా ఉంటుంది, మీకు కనబడేలా ఉంటే మాటికి ఏం చేస్తారు? ఆ గడియారం టైం ఎంత, అమ్మో ఎంతైందా, మీకు కనబడకూడదు. గడియారం చెప్పే సావుకుడు కనబడాలి. ఆమేన్. నేను చూసుకుంటాను టైం ఎంత అయిద్దో. జాగ్రత్తగా మీరు వాక్యం వినాలి, మనసు పెట్టి ఆలకించండి. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అతడు తడువు చేసెను. సొదొమ గొమొర్రా మీద నేను, ఆ పట్టణం మీద అగ్ని గంధకాలు కురిపించబోతున్నా, వారి పాపం అధికమైందన్నాడు దేవుడు.
వారి పాపం వలన చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వరస వాయ లేకుండా అందరండి ప్రతి వారు కామముతో నింపబడి భయంకరమైన చెడుతనంతో నింపబడి జీవిస్తున్న ఆ దినాల్లో దేవుడు అన్నాడు, ఆ పట్టణంలో అబ్రహాము గారు చేస్తున్న ప్రార్థన బట్టి లోతు కుటుంబాన్ని రక్షించాలని ఆయన ఇష్టపడ్డాడు. ఆమేన్. అబ్రహాము చేస్తున్న ప్రార్థన బట్టి ప్రభువా, ఒక్క నీతిమంతుడున్న ఒక పట్టణాన్ని కాపాడుతావా, రక్షిస్తావా? రక్షిస్తాను అని అన్నాడు. ఆమేన్. కాబట్టి మొత్తానికండి ఆ పట్టణాన్ని ఆ పట్టణంలో ఉన్న లోతును ఆ కుటుంబాన్ని రక్షించాలని దేవుడు అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? లోతు ఇంటికి వెళ్ళాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు ఇంటికి వెళ్ళాడు. అక్కడ పాపం ఎలా ఉందో మీరు చూస్తారా? 18వ అధ్యాయము 20వ వచనం చూడండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది కనుక వాటి పాపము బహు భారమైంది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదనని చేయని ఎడల నేను తెలుసుకొందుననెను. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదు. దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేస్తావా, నశింపజేస్తావా? అక్కడ మా బంధువు నా బిడ్డ ఉన్నాడు అక్కడ అని చెప్తున్నాడు. ఆమె లోతు ఉన్నాడయ్యా, లోతు కుటుంబం అక్కడ ఉందయ్యా, నశింపజేయకుండా కాపాడండి అయ్యా దయచేసి అంటే ఆ లోతు కుటుంబాన్ని కాపాడటం కోసం దేవదూతలు అంటే దేవుడు అక్కడికి వెళ్ళాడు. ఆమె చెప్పండి. ఈ అబ్రహాముని ముగ్గురు ఆయనకి ప్రత్యక్షం అవుతారు అబ్రహాం దగ్గరకి. వారే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. హల్లెలూయా. అబ్రహాము దగ్గర ఒక ఆయన ఉంటారు, ఇద్దరు అక్కడికి వెళ్తారు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఆ సందర్భంలో మనం చూస్తాం త్రియేక దేవుని త్రిత్వాన్ని. ఈ సందర్భంలో మనం చూస్తాం. ఆమేన్. దూతలు అని చెప్పేసి పోల్చబడ్డా కానీ ఈ దూతలు మామూలు దూతలు కాదండి. సాక్షాత్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. హల్లెలూయా. అబ్రహాముతో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, ఒక దూత అంటే యెహోవా మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఆయనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక ఇద్దరు అక్కడ ఉన్నలే ఏమయ్యారట? ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు యొద్దకు వెళ్ళారు. ఆమేన్. ఇప్పుడు పాఠం ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితేనండి ఆ పట్టణంలో పాపమట ఏమైందంట? బహుభారమైంది అని చెప్పేసి ప్రభు చూశాడు. ఆ పట్టణంలో పాపం బహుభారమైపోయిందట. కాబట్టి ఆ పట్టణాన్ని పాడు చేయాలని దేవుడు అగ్ని గంధకాలు కురిపించి ఆ పట్టణాన్ని కాల్చివేయాలనుకుంటున్నాడు దేవుడు. అయితే అగ్ని గంధకాలు కురిపించి పట్టణాన్ని కాల్చివేయాలనుకుంటున్నాడు. కాబట్టి కాల్చబడే వారిలో ఏ కుటుంబం ఉంది? లోతు కుటుంబం ఉంది. కాపాడబడాలన్నదే అబ్రహాము యొక్క ప్రార్థన. హల్లెలూయా. అయితే ఆ విధంగా ప్రార్థన చేయబట్టి లోతుని కాపాడటానికి అక్కడికి వెళ్ళి ఏమని చెప్పారు? ఇందాక మీరు చదివారు కదండి. ఏం చదివారు? 15 వచనం కూడా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఆ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా. ఇదిగో ఆ మాట ఏనండి. ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్య ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలు తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేశాను. చూసారా? ఆమేన్. మీరందరూ ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండకుండా ఏం చేయాలి? నేను చూపించే ప్రాంతానికి మీరు బయలుదేరి వెళ్ళండి. సొదొమ గొమొర్రాను అగ్నితో నేను కాల్చబోతున్నాను అని ప్రభు మాట్లాడాడట. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? కొంచెం లోతు తడువు చేస్తూ ఉన్నాడట, అంటే ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అయితే ఇంకా మరలా ఆ దేవుడు అక్కడ త్వరపెట్టాడు. ఏమని త్వరపెట్టాడు? అతడు తడువు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. మీరు ఇక్కడ ఉండొద్దు, మీరేం చేయండి?
మీరు బయలుదేరండి. ఆమేన్. మీకు మీ ఎదుట నా ప్రాంతానికి ఆ ప్రాంతానికి పొండి, ఇక్కడ ఉండొద్దని చెప్పినప్పుడు వెంటనే వారు ఏం చేశారంటే అప్పుడు తడువు చేయకుండా, ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటకు లోబడి వెళ్ళారు. ఆమేన్. దేవుని ఉగ్రత, దేవుని శిక్ష ఆ ప్రాంతం మీదకి రాబోతుంది. తప్పించబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వారు దేవుడు మాటకు లోబడాలా లేదు? ఇప్పుడు లోబడి వెళ్తేనే వారు తప్పించబడతారు, కాపాడబడతారు శిక్ష నుంచి, అగ్ని గంధకాల నుంచి. వెనక్కు కూడా చూడొద్దు అన్నాడు. అంతలో ఈ అమ్మగారు, పిచ్చి అమ్మగారు ఉంది కదా, ఎవరామె? లోతు భార్య. ఆ భార్యకి పేరుందా? పేరు లేని భార్యలు బైబిల్లో ఉన్నారు. యోబు భార్య. ఏ భార్య? యోబు భార్యకి పేరు లేదు అక్కడ. యోబు భార్య, లోతు భార్య, మనోహ భార్య. ఆమేన్. పేరు లేని భార్యలు బైబిల్లో కొంతమంది ఉన్నారు. ఆమేన్. వాళ్ళ పేర్లు లిఖించబడలేదు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో మనం చూస్తాము ఏం జరిగిందండి. లోతు భార్య వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఏం చేసిందండి? వెనుక తిరిగి ఎలా ఉందో పట్టణం అని చెప్పేసి అని పోయేది పోకుండా, వెళ్ళేవాళ్ళు వెళ్ళకుండా, వెళ్తా మళ్ళీ ఏం చేసింది అమ్మగారు? వామ్మో, బంగారం, వెండి, ఇంకా చాలా చాలా ఉన్నాయే, అమ్మో ఒకసారి చూద్దాం, ఆ పట్టణం ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇలా తిరిగి చూసరికి అంతేనండి, ఉప్పు స్తంభంలాగా అయిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైపోయింది? స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక తిరిగి చూడొద్దు అంటే చూసేసిందమ్మ. ఆలస్యం చేయకుండా పొండిరా బాబు మీరు అని చెప్పండి అంటే మధ్యలో ఏమేం చేస్తుందండి? మళ్ళీ వెనక తిరిగి చూడటం. దేవుడు చెప్పినప్పుడు, దేవుని చెప్పిన మాటకు ఉగ్రత, దేవుని శిక్ష రాబోతుంది అని చెప్పేసి మీరు లేట్ చేయకండి, వెళ్ళండి అని చెప్పి అన్నప్పుడు దేవుడి మాటకి తడువు చేయకుండా మనం లోబడాలి. మొట్టమొదటి విషయం. ఆమె చెప్పండి, రాసుకోండి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏ విషయాలైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ విషయంలో తడువు చేయకుండా దేవునికి విధేయత చూపించాలి. తడువు చేయకుండా దేవునికి లోబడి మనం వెళ్ళాలి. ఆమేన్. ఆలస్యం చేయకుండా దేవుడు ఏది వద్దు అంటున్నాడో, ఏది చేయమంటున్నాడో ఆ విషయాల్లో ఆలస్యం చేయకుండా, తడువు చేయకుండా మనం ఆ విషయాలు మనం చెయ్యాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ పట్టణంలో మీరు ఉండొద్దు, ఆ పట్టణంలో ఉంటే అగ్ని గంధకాల చేత నేను కాల్చబోతున్నాను, పాపంతో నింపబడిపోయింది, మీరు అక్కడ ఉండొద్దు, అక్కడి నుంచి మీరు ఎదుటనున్న ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పినప్పుడు మీరు వెంటనే వెళ్ళాలి కదా. తడువు చేస్తూ ఉన్నాడట. త్వరగా మీరు త్వరగా వెళ్ళాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా త్వరగా ఆలస్యం చేయకుండా దేవుని మాటకు లోబడి మీరు బ్రతకాలంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు అదే నాకు రాయబడింది. ఏమన్నాడు? మీ ప్రాణం ఈ ఊరి దోష శిక్షలో మీరు తప్పించబడాలంటే, ఈ ఊరి మీదకి పట్టణం మీద రానైన శిక్ష నుంచి మీరు తప్పించబడాలంటే మీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోండి అని దేవుడు మాట్లాడినప్పుడు వారు అప్పుడు తడువు చేయకుండా ఇంకా అప్పుడు వెళ్ళటం జరిగింది. ఫస్ట్ ఏం చేస్తారట? తడువు చేశారు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఒక విషయం చేయమని చెప్పినప్పుడు, ఏదైనా చేయమని చెప్పినప్పుడు మనం చేయటానికి తడువు చేయొచ్చా? దైవజనుడితో ఒక మాట ఏదన్నా నీతో మాట్లాడుతున్నప్పుడు, పలానా విషయంలో నేను దర్శించి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయంలో నువ్వు తడువు చేయొచ్చా? ఆలస్యం చేయొచ్చా? చేయకూడదు. ఆలస్యం చేయకుండా చేయాలి. ఆమేన్. తడువు చేయకుండా చేయాలి. దేవుని ఉగ్రత, దేవుని శిక్ష రాబోతుంది. దేవుని శిక్ష అగ్ని గంధకాలు కురవబోతున్నాయి పట్టణం మీద. ప్రభు దాని నుంచి కాపాడాలంటే మిమ్మల్ని మీరు తడువు చేయకుండా, ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్టుగా మీరు వెళ్ళండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే మనం కూడా ఈ లోకం మీద దేవుని ఉగ్రత, దేవుని శిక్ష రాబోతుంది. దేవుని తీర్పులు, దేవుని శిక్ష ఈ ప్రాంతం మీదకి ఈ లోకం మీదకి ముందు రోజుల్లో రాబోతున్నాయి. మనం జాగ్రత్త పడి మనం తప్పించబడాలంటే ఏం చేయాలి చెప్పండి? మనం తడువు చేయకూడదు, ప్రభు మాటకు లోబడాలి. ఇప్పుడు మొట్టమొదటి విషయం, తడువు చేయకుండా ఏం చేయాలి? లోబడాలి. ఏమని రాసుకున్నారు? తడువు చేయకుండా లోబడాలి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు తడువు చేయొచ్చా?
ఆలస్యం చేయొచ్చా? ఆలస్యం చేయకుండా దేవునికి లోబడాలి. అప్పుడే మనం తప్పించబడతాం, అప్పుడే మనం రక్షించబడతాం. ఆమె తడు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. లోబడిన వాళ్ళని ప్రజలకు ఏమనుంది బైబిల్లో? శ్రమ. ఏంటంటే లోబడే వారికి శ్రమ అన్నాడా? లోబడి నొల్లని వారికి శ్రమ. లోబడి నొల్లని వారికే శ్రమ కలుగుతుంది. లోబడే వారికి శ్రమ కలగదండి. లోబడే వారికి శ్రమ కలగదు. లోబడి నొల్లని వారికే శ్రమ ఉంది. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం తడువు చేయకుండా, ఆలస్యం చేయకుండా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి? లోబడి ముందుకు వెళ్ళాలి. స్తోత్ర. వెనుకకు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు అంటున్నాడు దేవుడు. లోకం వైపు చూడొద్దు అంటే లోకం వైపే నువ్వు చూసావనుకో, లోతు భార్య లోకం వైపు చూసింది, ఉపస్తంభం అయిపోయింది. నువ్వు కూడా ఇప్పుడు ఏం చేయాలి? పక్కన వాళ్ళ ముఖాలు ఏళ్ళ ముఖాలుగా చూసేది. ఎవరి ముఖాలు చూడాలి? చర్చికి రాని వాళ్ళ ముఖాలే చూస్తారు కొంతమంది. ఎవరి ముఖాలండి? ఆమె రాలేదుగా ఈ వారం, ఆమె బాప్తీసం పొంది కూడా చర్చికి రాలేదుగా ఈ వారం, నేను కూడా ఈ వారం రాకపోతే ఏమైద్దిలే, వచ్చే వారం వెళ్ళొచ్చులే అని చెప్పేసి అని ఏమండి వెనకబడిపోయిన వాళ్ళు మనం చూడటం కాదు. ఆమె చర్చికి రాని వాళ్ళు మనం చూడటం కాదు. విశ్వాసంతో ప్రతి వారం క్రమంగా ముందుకు సాగుతున్న వారిని చూస్తూ నడవాలి. ఆమె చెప్పండి. ముగ్గురిని పోలి నడవాలి మనం ఈ లోకంలో. 1 దేవుని పోలి నడవాలి, 2 సేవకుని పోలి నడవాలి, 3 సంఘాన్ని పోలి నడవాలి. అర్థమైందా? ఎవరిని పోలి నడవాలి? దేవుని పోలి, సేవకుని పోలి, సంఘం ఏం చేస్తుందో ఆ ప్రకారంగా చేస్తూ నడవాలి. నేను స్పెషల్, సంఘం అంతట్లో నేను హీరో అన్నట్లుగా సంఘంలో చేయకూడదు. ఆమేన్. అందరితో ఒక మాట చెప్పినప్పుడు అందరిలో నువ్వు ప్రత్యేకంగా ఉండకూడదు. అందరితో సమానంగా ఉండాలి. అందరితో సమానంగా అంటే అందరితో పాటు ఏదైనా చెప్పినప్పుడు ఏకీభవించాలి. ఆమేన్. అది ప్రియ సోదరి సోదరులారా, దేవుని సన్నిధిలో ఏమండి లోకం వైపు చూడక, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమండి లోకం వైపు చూడక, ఆగిపోయిన వాళ్ళు చూడక, బలహీనులను మనం చూడక, ఎవరిని చూడాలి? బలవంతులు మనం చూస్తూ ముందుకెళ్ళాలి. బలవంతుడైన యేసుని చూస్తూ మనం ముందుకెళ్ళాలి. ఆయనలో నీకు ఏ దోషము కనపడదు. ఆమె వస్తే నేను రానండి, ఆయన వస్తే నేను చర్చికి రానండి. ఎవరి కోసమా అండి నువ్వు వచ్చేది? నా కోసమా? పాస్టమ్మ కోసమా? లేకపోతే సంఘంలో ఫలానా వాళ్ళ కోసం వస్తున్నావా? లేకపోతే దేవుడి కోసం వస్తున్నావా? ఎవరి కోసం వస్తున్నావు? నీవు నీ కోసం వస్తున్నావు. నీ ఆత్మ అగ్నిగుండానికి వెళ్లకుండా తప్పించబడాలని వస్తున్నావు. ఆమేన్. పక్కన వాళ్ళ ఇళ్ళ ముఖాలు చూడటం కాదు. ఏమండి వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని చెప్పేసి అని వాళ్ళ ముఖాలు వీళ్ళ ముఖాలు చూస్తూ చర్చికి రావటం కాదు. వాళ్ళని చూస్తే నువ్వు లోకంలో కలిసిపోతావు. ఎవరిని చూడాలి? యేసయ్యనే చూడాలి. ఎవరిని చూడాలి? నిన్ను కనిపెట్టుకొని నిన్ను కాస్తున్న సేవకుని చూస్తూ ముందుకు సాగాలి. ఆమేన్. ఈ రోజుల్లో కొంతమంది ఎంతో కష్టపడి పరిచయం చేస్తున్న సేవకుల్ని వాళ్ళ విషయంలో ఆలోచనలు కలిగి ఉంటలే. రోజుల్లో పాపం చాలామంది ఇబ్బంది పడుతున్నారు బయట మనం చూస్తుంటే. కోడట ఒక చోట మేత తిని ఇంకో చోట గుడ్డు పెడుతుందట. మేత తినేదేమో ఒక ఇంట్లో, గుడ్డు పెట్టేదేమో ఇంకొక ఇంట్లో, టిఫిన్ చేసేదేమో ఒక హోటల్లో, బిల్లు కట్టేదేమో ఇంకో హోటల్లో. అలా ఉంటున్నారు ఈ రోజుల్లో చాలామంది. ఎవరెవరికో కానుకలు పంపిస్తున్నారని కొంతమంది. మన సంఘం అలా లేదులే. హల్లెలూయా. నీకు కష్టపడి శ్రమపడి ఎంతో ప్రయాసపడుతున్న నీ సేవకుడికి నువ్వు ఏదైనా చేయాలి. వారు భారంతో చేస్తున్నారు కనుక ఎవరో టీవీల్లో ప్రోగ్రాంలు చూస్తూ వాళ్ళకి పంపిస్తావు. వాళ్ళు నీ కోసం రోజు ప్రార్థన చేస్తారా? నువ్వు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే అప్పుడు నీ పేరు చెప్పి అప్పుడు ప్రార్థన చేస్తా తప్పించి డైలీ నీ కోసం చేస్తారు రోజు. అంత జ్ఞాపకం ఉంటుందా వాళ్ళకి? ప్రియులారా, గమనించండి. దేవుని సన్నిధిలో
దేవుని సేవకుని చూస్తూ ముందుకు సాగాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఏమండి సేవకుడు నీకు ఆత్మీయ తండ్రి ఒక్కడే ఉండాలి. ఆమె చెప్పండి. ఆత్మీయ తండ్రి ఎంతమంది ఉండాలండి? ఒక్కరు ఉండాలి. 100 మంది నాన్నలు ఉండకూడదు. నాన్న ఒక్కడే ఉండాలి. ఉపదేశకులు చాలామంది ఉంటారు, బోధకులు చాలామంది ఉన్నా ఆత్మీయ తండ్రి ఒక్కడే ఉండాలి. హల్లెలూయా. ఒక పిల్లోడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్న కాలు పట్టుకుంటున్నాడట. వాళ్ళ నాన్న కాలు పట్టుకున్నాడు, బాగానే ఉంది. ఎవరో ఇంటికి ఒకడు వస్తే ఆ పిల్లోడు ఏం చేశాడట, నానా అంటూ కాలు పట్టుకున్నాడట. వాళ్ళ అమ్మ చాలా సీరియస్ అయిందంట. ఎవరో ఇంటికి వస్తే ఒకడు వాడి కాలు నానాన్ని పట్టుకుని దుర్మార్గుడు అని 4 బాధిందండి. తర్వాత ఇంకొక రోజు ఇంకొకడు ఎవరో వచ్చాడట. వాడు పట్టుకొని ఏమంటున్నాడు, నానా అంటాడట. ఎంతమంది వెళ్ళా నీకు నాన్నలు? అవి భార్య భర్తని ఫీలింగ్ ఉంటుందండి, వాళ్ళకి మాత్రమే తెలిసింది అది. ఆమె చెప్పండి. ఆమె చాలా ఫీల్ అయిపోయిందట. నానా అని చెప్పేసి అనేసరికి పిల్లోడు తెలియదుగా మనం అనుకుంటాం. తెలీదు అని అనుకోవటం కాదు అక్కడ విషయం. అందరిని ఏమంటున్నాడు, నానా అంటున్నాడు. అదే దుర్మార్గం. ఈ రోజుల్లో తండ్రి ఒక్కడే సంఘానికి కూడా ఉండాలి. ఆమేన్. అందరినీ నానా నానా, తండ్రి తండ్రి, మా ఫాదర్ ఫాదర్ అనకూడదు. నీకు సేవకుడు ఆత్మీయ తండ్రి ఒక్కడే. బోధకులు బోల్డ్ మంది ఉంటారు, వాక్యం చెప్పేవాళ్ళు వస్తారు. ఒకవేళ ముందు రోజుల్లో వస్తారు, వాక్యం చెప్తానికి వచ్చినా బోధించిన ఇక్కడికి వచ్చి, లేకపోతే బయట మనం టీవీల్లో ప్రసంగాలు బోధలు చెప్పి బోధకులు ప్రసంగాలు విన్నా వాళ్ళందరూ నీకు ఆత్మీయ తండ్రి కారు. వారు ఎంతవరకు అండి? బోధకులు వరకే, వాక్యం చెప్పటం వరకే, ఉపదేశకులు మాత్రమే. ఆత్మీయ తండ్రి ఒక్కడే ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు నీ సేవకుని చూస్తూ ఉండాలి. సేవకుని చూస్తూ ముందుకు సాగాలి. దేవుని చూస్తూ ముందుకు సాగాలి. కానీ లోకంలో ఉన్న వారిని చూస్తూ ముందుకి సాగకూడదు. నువ్వు సాగలేవు, ముందుకు సాగలేవు. నరకాగ్ని గుండానికి దారి నీకు సిద్ధపరచబడిద్ది అన్నమాట, అటువైపు చూస్తూ నడిస్తే. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్న విషయంలో లోతు ఆ కుటుంబంతో ప్రభు మాట్లాడుతున్నాడు. తడువు చేయకుండా వెళ్ళండి అన్నప్పుడు అతను లేట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా తడువు చేయకుండా త్వరగా వెళ్ళమంటూ మీ ప్రాణం దక్కించుకున్నట్లు వెళ్ళండి, వెనక్కు తిరిగి చూడొద్దు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమేన్. మనం లోబడి ముందుకు సాగుదుముగాక. తడువు చేయక దేవునికి లోబడి ముందుకు సాగుదుముగాక, వెనకకి చూడకుండా ఉందుముగాక. గట్టిగా ఆమె చెప్పండి. నెంబర్ 2, రెండో పాయింట్. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. ఏం చేశారటండి? అతన్ని బయటికి. ఎవరు అతను? చెప్పండి మీరు. ఎవరైనా అజ్జియా, ఉజ్జియా, ఉజ్జా, ఏమండి? ఎవరైనా చెప్పండి గట్టి చెప్పట్లే మీరు. 26:20లో మీరు చూస్తున్నారు. ఉజ్జియా. ఏమండి? దేవుని సేవకులు వేయవలసిన ఆ ధూపాన్ని దేవుని మందిరంలోకి వెళ్ళి బలిపీఠం మీద తను ధూపం వేస్తున్నాడంట. ఇటు చూడండి, నా వైపు చూసి. కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. ఒకరోజు రివర్స్లో జరిగిందట. కుక్క చేసే పని గాడిద చేసిందంట. ఆ ఇంట్లోకి దొంగలు పడి మొత్తం దోసుకొని మొత్తం తీసుకెళ్ళిపోయారంట. అప్పుడు కూడా ఏం చేస్తుంది గాడిదే? సైలెంట్గా చూస్తా ఉంది. ఇప్పుడు కుక్క చేసే పని ఎవరు చేస్తున్నారు? మరి గాడి చేయకూడదు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఒకవేళ దేవుని సేవకుడు ఏదైనా అప్పగిస్తే ఆ పని చెప్పండి
చెయ్యాలి, అప్పగిస్తే ఏదన్నా చెయ్యాలి. తొందరపడి ఏది చేయకూడదు. ఇతను తొందరపడిపోయి చెప్తున్నా వింటలేదండి. యాజకులయ్యా, ధూపం వేయాల్సింది నువ్వేంది రాజా, ఉజ్జియా రాజా ఆయన, నువ్వు ధూపం ఎటువంటి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళని చెప్పంటే ఆయన ఏం చెప్తాడు, వెళ్ళి అంతే కుష్ఠరోగం వచ్చిందంట తలకాయ మీద, నొసట. ఎక్కడొచ్చింది? నొసట కుష్ఠరోగం వచ్చిందంట. అది గమనించి గర్వంతో ఆ పని చేశాడు, గర్వంతో ఆ పని చేశాడు. దేనివల్ల చేశాడండి? చెప్పాలి మీరు. గర్వంతో. 16వ వచనం చూడండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అది మళ్ళీ అలానే 18వ వచనంలో కూడా చూస్తే రాజైన ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుట. అదిగో ఎదిరించాడట. ఇంకా సేవకులు ఏం చేశాడండి? ఎదిరించారు. వాళ్ళు చెబుతున్నా కానీ ఇంట్లో వినకుండా ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి ధూపం వేస్తా ఉన్నాడు. ఏమొచ్చిందట అతనికి? కుష్ఠరోగం. చెప్పండి అందరూ. కుష్ఠరోగం వచ్చింది. నొసట కుష్ఠరోగము పుట్టెను. నొసట కుష్ఠరోగం గలవాడై ఉండను గనుక అతడు తడువు చేయక ఇంకేం చేశాడట? అక్కడి నుండి అతన్ని బయటకు వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును కూడా త్వరపడెను. తాను కూడా ఏం చేశాడట? త్వరపడ్డాడంట. తడువు చేయకుండా త్వరపడ్డాడంట. ఎప్పుడు త్వరపడుతున్నాడండి? తడువు చేయవలసిన విషయాల్లో ఏమండి? ఇప్పుడు దేవుని సన్నిధిలో క్రమము లేని అక్రమ కార్యాలను తడువు చేయకుండా ఏం చేయాలి చెప్పండి? సరి చేసుకోవాలి. ఆమె చెప్పండి. క్రమము లేని అక్రమ కార్యములను తడువు చేయకుండా విడిచిపెట్టాలి. ఇతను చేసిన పని ఏంది? క్రమము లేని పని చేశాడు. దేవుని సేవకులు వెళ్ళి ధూపం వేయాల్సిన ధూపవేదిక మీద ఇతను వెళ్ళి క్రమం లేకుండా వీళ్ళు ఏం చేశాడండి? ధూపం వేస్తున్నాడు. ధూపం వేయటం వల్ల జరిగిన క్రియ ఏంటంటే అతనికి కుష్ఠరోగం వచ్చింది. అతనికి అది క్రమమేనా? అది క్రమం కాదు కదా. క్రమము లేని అక్రమమైనటువంటి కార్యాలు చేస్తూ ముందుకెళ్తే దేవుడు ఊరుకున్నాడా? అతనికి ఏమో రప్పించాడట? కుష్ఠరోగం రప్పించాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, క్రమము లేని అక్రమమైన కార్యములు మనం చేస్తే వాటిని తడువు చేయకుండా, ఆలస్యం చేయకుండా దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. రెండవదిగా మనం నేర్చుకునే పాఠం క్రమము లేని అక్రమ కార్యాలు. క్రమం లేకపోవటమే అక్రమము. చెప్పండి. క్రమము లేకపోవటమే అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి ఏమన్నాడు యేసయ్య? తొలగిపోండి అన్నాడా? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడా? అంటే క్రమము లేకపోవటమే అక్రమం. అదొక నియమము. దైవ సేవకులే అక్కడ చేయాలి ఆ పని. కానీ ఇతను చేస్తానికి ముందుకెళ్ళిపోయాడు. గర్వించి వారిని ఎదిరించడం ఏంటండి పని? దేవునికి ఇష్టమైన కార్యమేనది. దేవుని శిక్ష అతని మీదకి వచ్చేసింది. దేవుని కోపాగ్ని అతని మీద రగులుకుంది. కాబట్టి క్రమము లేని అక్రమమైన కార్యాలు మనలో ఉంచుకోకూడదు. తడువు చేయకుండా వాటిని ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. రెండవదిగా ఆలస్యం చేయకూడదు. ఇంకా తడువు చేయకుండా వాటిని విడిచిపెట్టేయాలి. తను కూడా గ్రహించాడట, అమ్మో ఆలస్యం చేయకూడదు, ఇది దేవుని శిక్ష నా మీదకి వచ్చిందని చెప్పేసి అతను కూడా గ్రహించి ఏం చేశాడట? త్వరపడి బయటికి వెళ్ళిపోయాడట ఉజ్జియా రాజు. ఆమేన్. మనం కూడా జాగ్రత్త పడుదుము గాక. క్రమము లేని అక్రమ కార్యములు దేవుని సన్నిధిలో మనం చేస్తే దేవుడు ఊరుకుంటాడా అండి? ఊరుకోడు. దేవుని సన్నిధిలో జాగ్రత్త పడుదుము గాక. దేవుని సన్నిధిలో ఆరాధన అనగానే అందరూ లేచి నిలబడాలా? ఆరాధన అంటే లేచి నిలబడాలండి. ఆదివారం రోజు ఆరాధన అంటే లేచి నిలబడాలి. అందరూ లేచి నిలబడాలి. ఆయనతో చప్పట్లు కొట్టి మంచిగా దేవుని స్తుతించాలా? అందరూ లేచి నిలబడితే కొంతమంది కూర్చొని ఉంటారు. ఒకవేళ అనారోగ్యం ఉండి కూర్చున్నారంటే అది ఓకే.
అనారోగ్యం ఏమి లేదు, మంచి ఆరోగ్యం కలిగిన వారై ఉండి కూడా కూర్చొని ఆరాధన చేస్తారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పండి? క్రమం కలిగిన వాళ్ళేనా? కొంతమంది ఆరాధన చేసిన కళ్ళు తెరిచి చూస్తారండి, ఇలా కళ్ళు తెరిచి చూస్తుంటారు. అది క్రమమేనా? కళ్ళు తెరిచి చూడవచ్చు ఆరాధన అంటే? చెప్పాలి. ఇక్కడ నడిపించేవాడు చూడాలి. నడిపించేవాడు మధ్య మధ్యలో చూస్తారు, ఎలా ఉన్నారు, ఎలా అదరు చేస్తున్నారు లేదా ఆరాధన అని నడిపించి గమనించుకో. మీకెందుకు ఆ పని? కళ్ళు తెరిచి మధ్య మధ్యలో చూడటం. క్రమం. ప్రార్థన అంటే మోకాలు వేయటం, ఆరాధన అంటే లేచి నిలబడటం, కళ్ళు మూసుకోవటం, మంచిగా దేవుణ్ణి చప్పలు కొట్టి దేవుణ్ణి ఆరాధించడం, అదొక క్రమం. ఆమేన్. అటు ఇటు తిరగటం అది మంచి లక్షణాలేనా? అది క్రమము కాదు, అది క్రమము కాదు. ఒక సమయానికి రమ్మని చెప్తే ఆ సమయానికి ఏం చేయాలండి? రావాలి. అది క్రమం. నువ్వు సమయానికి రాలేదంటే అదేం చెప్పండి? అక్రమం చేస్తున్నావని అర్థం. క్రమం లేకపోవటమే అక్రమం. ఆమేన్. ఏదైనా ముఖ్యమైన కారణాలు ఉంటే తప్పించండి, మనం ముందుగా రావటానికే మనం దేవుని సన్నిధిలో సిద్ధపడాలి. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. క్రమము దేవుడికి కావాలి. ఆ యొక్క ఉజ్జియా దేవుని సన్నిధిలో గర్వించిన వాడై దేవుని యాజకులను ఎదిరించి దోపుమీయడానికి వెళ్ళిపోయాడు. ఎదిరించడం అనేది తిరుగుబాటు స్వభావం. అలాంటి పాపాలు కూడా మళ్ళీ ఉండకూడదు, గర్వాలు కూడా మళ్ళీ ఉండకూడదు. అన్నీ తీసేసుకోవాలి దేవుని సన్నిధిలో నుంచి. ఆమేన్. అన్నీ తీసేసుకోవాలి. ఆలస్యం చేయకుండా సరి చేసుకోవాలి. ఆమేన్. ఆలస్యం చేయకుండా సరి చేసుకోవాలి. తడువు చేయకుండా త్వరపడి సరి చేసుకోవాలి. క్రమము కలిగి ఉండటానికి మనం సిద్ధపడాలి. తడువు చేయకూడదు. క్రమపరుచుకోవడానికి తడువు చేయకూడదు. ఆలస్యం చేసుకోకూడదు. విధేయత లోబట్టడానికి తడువు చేయకూడదు. ఒకటి మనం చూసాం. రెండోది క్రమపరుచుకోవటానికి తడువు చేయకూడదు. నెంబర్ 3, మూడోది బాప్తిసం తీసుకోవటానికి కూడా తడువు చేయకూడదు. నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఉన్నారా? లేరా? మీరందరూ మంచివాళ్ళే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా నాకు నిద్రపోతున్నట్టు కనిపించిందంటే తలకాయ మీద కొడతా. నేను వచ్చి కొడతా. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర వస్తున్నా మీకు? మీరు మంచివాళ్ళే. మొహం గడుక్కొని రావాలి నిద్ర వచ్చినట్టుగా ఉంటే. నేను చెప్పిన దాకా ఉండొద్దు. నిద్ర వస్తున్నట్టుగా ఉంది, కళ్ళు మూతలు పడినట్టుగా ఉంటే గబాలను వెళ్ళి మొహం గడుక్కొని వచ్చి కూర్చోవాలి తప్పించి మళ్ళీ నేను చెప్పిన దాకా ఉండొద్దు. ఆమేన్. అన్ని కోటాలు లాంటిది కాదు ఈ కూటం. భయభక్తులతో ఉండాలి. చక్కగా దేవుని వాక్యం వింటూ సరి చేసుకోవాలి మంచిగా. ఆమేన్. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మంచిగా ఆలకించాలి. ఆమేన్. అర్థమైందా నేను చెప్పిన మాట? అమ్మా స్తోత్రం. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతించిన ఒకసారి. ఆమేన్. ఎందుకు చప్పలు కొట్టించా? మీకు అప్పుడప్పుడు బాడీ బిగుసుకుపోయిద్ది. ఈ చలికాలం కదా, కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయింది. ఆమేన్. అప్పుడు ఏమి రావు? గుండె జబ్బులు అలాంటి రోగాలు రావట. కొంచెం మంచిగా ఉంటాం. ఆమేన్. మంచి కొట్టండి ఇప్పుడు అయితే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మూడోది బాప్తిసం పొందే విషయంలో తడువు చేయకూడదు. కొంతమంది ఏమండి పోయిన నెల బాప్తిసాలు తీసుకున్నారు. కొంతమంది బల్లారాధనప్పుడు ముందు రోజు వెనక రోజు తీసుకున్నారు. ఇంకా ఇక్కడ మీరు బాప్తిసం తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో వారు బాప్తిసం ఆలస్యం చేయకుండా తడువు చేయకుండా తీసుకోవాలి. అపోస్తుల కార్యం 22:16 వచనం చూడండి. అపోస్తుల కార్యం 22:16. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? గనుక నీవు
తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొందుడి, నీ పాపములను కడిగి వేసుకొనుము. 22:16 ప్రకారము, అపోస్తుల కార్యం 22:16 ప్రకారం మనం ఏం చేయకూడదట? బాప్తిస్మం పొందటానికి కూడా ఏం చేయకూడదు? తడువు చేయకూడదు. ఈ యొక్క బల్లారాధన కూడా బాప్తిసాల కార్యక్రమాలు ఉన్నాయి. తీసుకునేవారు సిద్ధపడండి. ప్రతి నెల బాప్తిసాల కార్యక్రమం జరుగుతుంది. కొత్త సంవత్సరం కూడా బాప్తిసాల కార్యక్రమాలు ఉన్నాయి. తీసుకున్నవారు సిద్ధపడండి, సిద్ధపరచండి. కొంతమందిని హల్లెలూయా సిద్ధపడండి, అనేకుల్ని సిద్ధపరచండి. బాప్తిసం పొందడానికి ఏం చేయకూడదట? తడువు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆలస్యం చేసేది కాదు బాప్తిసం. మా అమ్మండి వద్దంటుందండి, మా డాడీ వద్దంటున్నాడండి, మా తాత వద్దంటున్నాడండి, మా అవ్వ వద్దంటుందండి. మీ తాత, మీ బాబు, మీ అవ్వ, ముత్తాత వాళ్ళది కాదు బాప్తిసం తీసుకునే పని. ఆమేన్. వాళ్ళు చెప్తే వాళ్ళ మాటలు కాదు వినేది. నువ్వు నీ అంతట నీవు సిద్ధపడి తీసుకోవాలి. ఆమేన్ చెప్పండి. కొంతమంది అన్యజనులండి, నాకు తెలిసిన అన్యజనులు వాళ్ళ బంధువులకి తెలియకుండా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. తెలిసి తీసుకుంటే ప్రాబ్లం అవుతుందని తెలియకుండా తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఇదిగో అన్న వాళ్ళ రిలేషన్, వాళ్ళ అబ్బాయి కూడా అన్న వాళ్ళ బాబు కదా చరణ్, చక్కగా దేవుడు రక్షణ పొందాడు. వాళ్ళ నాన్న వాళ్ళందరికీ తెలియదండి, తీసుకున్నాడు. ఇక్కడ ఒక పాప ఉంది, పాప కూడా సిద్ధపడింది. హల్లెలూయా. నిజమండి. ఇలాగా ఆసక్తి నీ అంతటి నీలో ఉండాలి. ఎవడో చెప్తే, మీ నాన్న చెప్తే, మీ అమ్మ చెప్తే, మా వాళ్ళు ఇల్లు వద్దంటే ఆగిపోయేది కాదు బాప్తిసం అంటే. తీర్మానం చేసుకోవాలి. తర్వాత నేను పరిశుద్ధంగా ఉంటానో ఉండను, శోధనలో పడిపోతానేమో, పాపంలో పడిపోతానేమో, నువ్వు ఎలా ఉంటానో అని చెప్పేసి బాప్తిసం తీసుకోవటానికి అనేకమైన ఆలోచనలు చేస్తారు. బాప్తిసం తీసుకుంటే దేవుడిని కృపిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఏమిస్తాడు? కృపిస్తాడు. బాప్తిసం తీసుకుంటే నీకు కృపిస్తాడు, ప్రభు సహాయం చేస్తారు. నిలబెట్టేది దేవుడు. ఎవరండి? నువ్వు శోధనలో పాపంలో పడిపోక నిలబెట్టేది దేవుడు. నీకు కూడా ఒక భయం ఉంటుంది, బాప్తిసం తీసుకున్నానని ఒక భయం. ఆమేన్. ఒక కృపిస్తాడు దేవుడు. అంతేగాని చాలామంది సంవత్సరాలు నెలల్లో అండి అనేకమైన వాయిదాలు, కోర్టు వాయిదాలు కనుక వేసినట్టుగా అలా వేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదండి, తర్వాత అండి. సిద్ధపడాలి, ఆలస్యం చేసేది కాదు. తడువు చేయక లేచి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. అది 3వ విషయం మనం చూస్తున్నాం. సిద్ధపడిన వారు వచ్చే ఈ నెల సిద్ధపడండి, వచ్చే కొత్త సంవత్సరం కూడా సిద్ధపడండి. తీసుకునే వాళ్ళు ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం పొందని వారు సిద్ధపడండి, యవనస్తులు. ఓకే. నెంబర్ 4, 4వది నిర్గమాకాండం 12:39. నిర్గమాకాండం 12:39. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు వేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయేరి గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారంను సిద్ధపరచుకొని ఉండలేదు. హల్లెలూయా. ప్రభు ఆ పిండి ప్రభు శరీరానికి, ప్రభు రక్తానికి గుర్తుగా మనం గుర్తించాలి. హల్లెలూయా. పొంగని రొట్టెలతో ఏం చేయాలంట? పొంగని రొట్టెలతో రొట్టెలు చేసుకొని తినాలి. పులిసిపోయిన దాంతో తినకూడదు. ఇదిగో మన కొరకు పస్కా పశువు వధించబడెను. కొరింథీ పత్రికలో ఆ మాట రాయబడి ఉంటుంది కదా, మన కొరకు పస్కా పశువు వధించబడెను. పొంగని రొట్టెలతో మనం పస్కా పండుగ ఆచరించదము. ఆయన ప్రభు అయిన క్రీస్తు, మన కొరకు వధించబడిన గొర్రె పిల్ల రక్తం. స్తోత్రం చెప్పండి.
మన కొరకు ఏమండి రొట్టిగా మార్చబడినటువంటి క్రీస్తు, విరవబడిన ప్రభు. హల్లెలూయా. కాబట్టి పొంగని రొట్టెలతో మనం పస్కా పండుగ మనం ఆచరించాలి. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తిని త్రాగటానికి కూడా మనం ఏం చేయకూడదండి, తడువు చేయకూడదు. చెప్పండి చెప్పండి అందరూ. యేసయ్య శరీరం రక్తం తిని త్రాగే విషయంలో బాప్తిసం పొందిన ప్రతి వారికి నేను చెప్తున్నా, ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి వారికి చెప్తున్నా, క్రమం తప్పకుండా మానకుండా తీసుకోమని వాక్యం చెప్తుంది. మానకుండా తీసుకోవాలి ప్రభు శరీరాన్ని, రక్తాన్ని. శుద్ధీకరణ కూడికలో పాలు పొందుచు మనం ఆదివారం బల్లారాధనలో మానకుండా మనం తీసుకుంటూ ఉండాలి. ఎడతెగగా రొట్టె విరవాలట మానకుండా. చూడండి అపోస్తలుల గారి 2 మీరు చదువుతారు కదా, 2:42 అపోస్తలుల గారి గ్రంథము 2వ అధ్యాయము 42వ వాక్యం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అంటే మానకుండా మనం చేయాలి. ప్రభు శరీరం రక్తాన్ని ఏం చేయాలట, మానకుండా. వేరే వాళ్ళకి ఎవరికో జాబ్ వచ్చిందండి, దూరం అండి, అయితే అమ్మో ఇట్టి సహవాసానికి దూరం అయిపోతామని చెప్పేసి అని వేరే చోటకి జాబ్ కూడా పోకుండా అక్కడే జాబ్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. నా మాటలు అర్థమైనయా? వేరే చోటకు పోతే ఇట్టి సహవాసం దొరకదు, దూరం అయిపోతాం ఇట్టి వాక్యానికని వాళ్ళు దూరం వెళ్ళటం ఇష్టం లేక అక్కడే ఉంటూ చక్కగా సహవాసంలో, వాక్యంలో, బోధలో, దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నారట. స్తోత్రం కలుగునుగాక. అదండి సహవాసం మనకి ముఖ్యం. ఆమేన్. ఏం ముఖ్యం? సహవాసాన్ని కోరుకోవాలి. మంచి సహవాసాన్ని మనం కోరుకోవాలండి. ప్రభు మనకి ఇట్టి మహిమ కలిగిన సహవాసాన్ని దేవుడు మనకిచ్చారు. గట్టిగా సోదరం చెప్పండి హల్లెలూయా. మంచి సహవాసాన్ని దేవుడు మనకిచ్చారు, మీరు కలిగి ఉన్నారు. ఇట్టి సహవాసంలో మీరు విడవక వెంబడించుదురుగాక. ప్రభు రాకడ వరకు, పర్యంతరం వరకు నిలిచి ఉందురుగాక. హల్లెలూయా. ప్రభు శరీరం, ప్రభు రక్తం తిని త్రాగే విషయంలో ఏం చేయకూడదండి, తడువు చేయకుండా, మానకుండా ఏం చేయాలి, తీసుకోవాలి. యేసయ్య శరీరాన్ని, రక్తాన్ని మానకుండా తీసుకోవాలి. వచ్చే నెల మిస్ అయ్యాలి, ఈ నెల తీసుకోలేదు కదా, వచ్చే నెల తీసుకుందాం. కొంతమందికి తీసుకోలేదన్న బాధ కూడా ఉండదండి. అసలు వాళ్ళ మనసులో ఏం మనసులో కానీ ఒక నెల తీసుకోపోతే ఎంత బాధ వచ్చేయాలి తెలుసా? అయ్యో నేను తీసుకోలేదు, నేను పాలు పొందలేదని బాధ రావాలి, నీ గుండెల్లో వేదన రావాలి. కఠినం చేసేసుకోకూడదు, మనస్సు సరి చేసుకునే వారంగా మనం ఉందముగాక. అంటే మనకి బాధ రావాలి. ఒక వారం మిస్ అయితే, ఒక నెల బల్లారాధన మిస్ అయితే ఎంత వేదన పడాలి తెలుసా దేవుని సన్నిధిలో. పశ్చాత్తాపంతో సరి చేసుకోవాలి ఆయన సన్నిధిలో మనం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభు శరీరం, రక్తం విషయంలో తడువు చేయకూడదు. నెంబర్ 4, 4వది మనం చూసాం, 5వది చూసాం, 4 చూసాం. 5వది ఏందండి? 5వది మనం చూద్దాం. చూడండి నిర్గమాకాండం 22వ అధ్యాయం 29వ వచనం. 5వ విషయం మనం నేర్చుకోబోతున్నాం. తడువు చేయకుండా చేయవలసిన 5వ కార్యం, నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు, నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. ఆమేన్. చూసారా? మొదటివి అందరు నా వైపు చూడండి ఒకసారి. ఏందంట? మొదటివి దేవునికి అర్పించడానికి, ప్రథమ ఫలాలు మొదటివి దేవునికి అర్పించాలి, తడువు చేయకుండా అర్పించాలి. ఎలా అర్పించాలి మరి? తడువు చేయకుండా అర్పించాలి. హల్లెలూయా. ఆలస్యం చేయొచ్చా? మొదటివి ఏం చేయాలి? మొదటివి మరి తీస్తున్నారా మీరు? మొదటివి దేవునికి తీస్తున్నారా? మొదటివి దేవునికి అర్పణ తీస్తున్నారా? రైస్ దేవుని సన్నిధిలోకి తీసుకొని వస్తున్నారా? రైస్ని వారం వారం తీసుకురాలి, నెలకు ఒకసారి ఇక టిక్కి వేయాలి. ఆమేన్. నెలకు ఒకసారి నువ్వు నూనె ప్యాకెట్ ప్రతి వారం మీరు వండుకుంటున్నారు. మరి దేవుని మొదటివి ప్రథమ ఫలములు యాజకుల వగును. ఆమేన్. మరి నువ్వు ప్రతిరోజు నూనె ప్యాకెట్ తీసుకొని రాలేవు కదా, నూనె కొంచెం కొంచెం తీసుకొని రాలేవు కదా ప్రతిరోజు. అందుకని వారానికి ఒకసారి వీలైతే, లేదంటే నెలకు ఒకసారి దేవుని సన్నిధిలో ఏమండి
అనేకులకి దేవుని సన్నిధిలో ఆహారం ఉండినట్లు దేవుని సన్నిధిలోకి తీసుకొని రావాలి. స్తోత్రం కలుగును గాక. రైస్, నూనె ప్యాకెట్, చింతపండు, కారం, ఉప్పు అన్నీ కూడా దేవుని సన్నిధికి నువ్వు తీసుకొని రావాలి. ప్రథమ ఫలాలు ఏవి చెప్పండి, చెప్పాలి. ప్రథమ ఫలములు దేవుడి సన్నిధికి తీసుకురావాలట. పంటలో కూడా మొదటగా పండినవి దేవుడి సన్నిధికి తీసుకురావాలి. అలాగనే రైస్ మీరు తెచ్చుకుంటే టిక్కి దాంట్లో రైస్ దేవుడికి తీయాలి, దేవుని సన్నిధికి తీసుకురావాలి. ప్రతిరోజు దేవుని సన్నిధికి మేము వచ్చి మీ ఇంట్లో భోజనం చేయలేం కాబట్టి మీరు తీసి వారానికి ఒకసారో లేదా వీలు కాకపోతే నెలకు ఒకసారి దేవుని సన్నిధికి పట్టుకురావాలి. ఆదివారం బల్లారాధన రోజు అందరికీ భోజనాలు మనం పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడి ఇంట్లో సమృద్ధి ఉండాలి. సంఘము అందరూ కూడా సమృద్ధిగా భోజనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్నిటిలో తీయాలి. పుదీనాలోను జీలకర్రలోనూ తీయాలి. ఆమె చెప్పండి. బైబిల్లో రాయబడి ఉందా లేదా? నా మాట దేవుడు చెప్పిన మాట అది. పుదీనాలోను జీలకర్రలోను అన్నీ తెస్తున్నారంట వాళ్ళు. దశంభాగం దేవుడు తెస్తున్నారంట, అన్నిట్లో తెస్తున్నారంట వాళ్ళు. అయితే కనికరాన్ని ప్రేమను మరుతున్నారంట. అన్నీ దేవుడికి ఇవ్వటం ఓకే, అన్ని దేవుడికి ఇస్తున్నాను కదా అని చెప్పేసి అని ప్రేమ సహోదరుల మీద ప్రేమించటం, కనికర పట్టడం అది కూడా తక్కువ కాకూడదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. మీరు పుదీనాలోను జీలకర్రలోను అన్నింటిలోనూ దేవుడికి నమ్మకంగా ఉంటున్నారు, దేవుడికి తెస్తున్నారు, ఇస్తున్నారు, ఓకే. ప్రేమించడం విషయంలోనూ సహోదర ప్రేమ విషయంలో కూడా ఏమండి మంచిగా ప్రేమించాలి. అది చేస్తూ ఇది చేయండి అని దేవుడు చెప్పారు. హల్లెలూయా. అది చేస్తూ ఇది చేయాలి. అది గట్టిగా ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. మరి తీస్తున్నారా మీరు? మొదటివి దేవునికి అర్పిస్తున్నారా? ఎంతమంది నూనె ప్యాకెట్లు తీసుకొచ్చారు? మరి ఎంతమంది రైస్ తీసుకొచ్చారు? దేవుని సన్నిధిలో ఏముండాలి మనకి? దేవుని సన్నిధిలో అనేకులకి పంచిపెట్టినట్లు ఏముండాలండి? ఆహారం ఉండాలి. ఆమేన్. ఏముండాలండి? ఆహారం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మమ్మల్ని దేవుడు పోషిస్తాడండి. మాకు దేవుడు ఏమి తక్కువ చేయడు. స్తోత్రం చెప్పండి. తక్కువ చేస్తాడా? నేను ఇవ్వకపోతే పాస్టర్ గారికి ఏమి లేదు ఏందంట? నేను ఇవ్వకపోతే పాస్టర్ గారికి ఏమీ లేదా? కాకులతో పోషిస్తాడు దేవుడు. ఆమె చెప్పండి. నువ్వు ఇవ్వకపోతే ఇంకొకరిని లేపి వాళ్ళ ద్వారా దేవుడు తీసుకొచ్చి ఇప్పిస్తాడు. అవునా కదండి? చెప్పట్లే మీరు గట్టిగా. నేనెత్తేనే పాస్టర్ గారు బాగుపడిపోతున్నారు. కొంతమంది మీరు అలాంటి వాళ్ళు కాదు, కొంతమంది వేరే వేరే చోట అలాంటి వాళ్ళు ఉంటారండి. మీరు అలాంటి వాళ్ళు కాదులే. మేము ఇవ్వటం బట్టే పాస్టర్ గారు అలా ఉన్నారు. నేను ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఆయన సంగతే అనుకుంటారు. దేవుడు ఒక వస్తీ పోతే ఒక వేస్తేనే దేవుడు నిలబెట్టుకుంటాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం. ఎవరొకరు దేవుడు ప్రేరేపించి ముందుకు వస్తారు. నేను ఇవ్వకపోతే ఏం పని అవ్వదు, అన్నీ ఆగిపోతాయి అనుకోవద్దు. నేను ముందుకు రాకపోతే అన్నీ ఆగిపోతాయి అనుకోవద్దు. వేరే వారిని దేవుడు లేపుతాడు. వేరే వారి ద్వారా దేవుడు తన పనిని చేసుకుంటాడు. హల్లెలూయా. అయితే మనం చేయాల్సినవి మనం చేయాలి. మొదటివి మనం ఆశీర్వదించబడాలంటే, మనం దీవించబడాలంటే ఇవి చెప్పట్లే మీరు గట్టిగా చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటివి దేవుని సన్నిధికి తీసుకురాలి. ఆ విధంగా ఒకరోజట ఒక విషయం నాకు గుర్తు వస్తుంది. ఒకరోజు ఒక ఇంట్లో సొరకాయలు బాగా పండితే అమ్మగారట, ఇది చూడండి, సొరకాయలు బాగా పండితే అమ్మగారట మొదటివి దేవుడు తీయాలిగా, తీలే. ఇంట్లో మంచిగా వండుకొని తినేశారు. ఇంట్లో వండుకొని మంచిగా తినేస్తే రెండోసారి అండి పండినప్పుడు అండి అప్పుడు తీసుకొచ్చారంట. ఎందుకు తీసుకొచ్చారంటే, అరే ఎలా తీసుకొచ్చారో తెలుసా అండి, పెద్ద రాశిలాగా పోసారంట మందిరం. ఏందిరా బాబు ఇంత తీసుకొస్తుంది మీ అమ్మమ్మ, ఇన్ని తీసుకొస్తుంది ఏందిరా సొరకాయలంటే, మొదటిసారి అయ్యగారు మొదటిసారి పండినప్పుడు పంట మొదటివి చర్చిలో తీసుకురాలేదు మా అమ్మమ్మ. ఎందుకంటే తీసుకురానందు వల్ల అందరికీ జ్వరాలు వచ్చి మంచాలు ఎక్కాము. ఏమెక్కారట? అందరికి జ్వరాలు ఎక్కి మంచాలు ఎక్కాము.
అందుకని ఇప్పుడేమన్నా మళ్ళీ ఏమన్నా అయితేమోనని ఇప్పుడు మా అమ్మమ్మ ఈ గోతాలు ఈ సంచులు ఇంటికి తీసుకొచ్చిందండి అని చెప్పేసి చెబుతున్నాడు. హల్లెలూయా. ఆ పిల్లడు చెబుతున్నాడు, ఆహా ఇదే ఆ విషయం అని చెప్పి జరిగింది అనమాట, తెలిసింది. కాబట్టి ఏదో జరిగే వరకు మనం అలా చేసుకోవద్దు. ఆమెన్. లేనిపోయిన నష్టాన్ని మనం తెచ్చుకునే వరకు అలా చేయొద్దు. దేవుడు మనతో ఏమండి చెప్తున్నప్పుడే ప్రభు మాటకు మనం ఏం చేయాలనుకుంటున్నాం, లోబడి సంతోషంగా మనం ఆశీర్వదించబడినట్లు మొదటివి దేవునికి తీసుకురావాలి. మనం వాడేసుకోకూడదు. ఏం చేయకూడదండి? దశంభాగం అసలు ఎవరి సొమ్ము అండి? దశంభాగం చెప్పండి. 1000 రూపాయలు 100 రూపాయలు ఎవరయ్యి? కొంచెం గట్టిగా చెప్పండి. ఎంతమంది వాడేసుకుని తింటున్నారు? కరెక్ట్గా మనం దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని అంచెలంచెలుగా దేవుడు దీవిస్తారు. ఆమె చెప్పండి. నీ చేతికి ఒక 50,000 చేతికి వస్తే దేవుడికి ఎంత తీయాలండి? ఎంత తీయాలండి? మీరు ఇలాంటి వాటిలో బాగా స్పీడ్ ఉంటారు. 5,000 తీయాలి. ఎంత బాగా చెప్పారు చూడండి. మరి తీస్తున్నారా? ఆమేన్. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో సోదె ప్రసంగాలు వచ్చినాయి. చాలామంది సోదె ప్రసంగాలు చేస్తున్నారు. దశంభాగాలు దేవుడు ఇమ్మన్నాడా, అది పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కాదు అని చెప్పేసి అని ఏమండి ఎవరు సందేశాలు పడితే వాళ్ళ యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు అంటున్నారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు. నేను చెప్పే ఒక మాట గమనించండి, ఎవరు ప్రసంగాలు వినకండి మీరు. ఆమేన్. ఇక్కడ నేను చెప్పే సందేశాలు వినండి. తర్వాత మన యూట్యూబ్లో సురేష్ అయ్య గారి సందేశాలు వినండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వింటే మీరు ప్రభు రాకడ సిద్ధపడతారు చాలు. మన పెంతుకోస్తు పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నటువంటి వారి సందేశాలు మాత్రమే మీరు వింటే ఆశీర్వాదం. ఇలానే అండి సోదే ప్రసంగాలు చేసేస్తున్నారు. నీకు అలా జరిగిపోతాయి, అలా దేవుడు ఇస్తాడు, అలా చేస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను ఆశీర్వదించేస్తాడు, దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఇయే ప్రసంగాలు. సరి చేసుకోవాలి, దేవుని రాకడ సిద్ధపడాలి, దేవుని కొరకు ఆయుత్తపరచబడాలి మనం అనేటువంటి సిద్ధపడే సందేశాలు ఈ రోజుల్లో చాలామంది చెప్పట్లేదండి. అవి ప్రభు రాకడకు సిద్ధపరిచి మనం ప్రభు రాకడ ఎలా సిద్ధపడగలుగుతాం? ఆ యొక్క సందేశాలు ఎలా సిద్ధపరుస్తాయి? అలాంటి బోధలు వినే కాలం కాదు ఇది. దేవుని కొరకు సిద్ధపడే కాలం. సరిచేసే బోధలు మనం వినాలి. ఆమేన్. మనల్ని దిద్దే బోధలు, మన సరిచేసే బోధలు, మన క్రమశిక్షణలో పెట్టే సందేశాలు, బోధలు మనం వినాలి. పెట్టకథలు, బుర్రకథలు, కల్పనా కథలు, వంచంతో కూడినవి ఏమండి లేని కల్పించి చెప్పిని అలాంటి మాటలు, బోధలు కాదు మనం వినాల్సింది. ఆది అపోస్తల ఉపదేశం, ఈ బోధ మీరు వింటే మీరు సిద్ధపడతారు ప్రభు రాకడకి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని సొమ్ము దేవుడికి ఇవ్వాలి. బైబిల్ క్రమం అది దాచిపెట్టుకోకూడదు. ఇంట్లో నువ్వు దేనికి వాడేసుకోకూడదు. ఒకవేళ వాడి తీస్తే మరలా దాంట్లో కలపగలగాలి. కలిపేలా ఉంటేనే తీయాలి, లేదంటే దాన్ని అసలు ముట్టుకోవద్దు. అది శపించబడింది నీ దగ్గర ఉండకూడదు. అది శపించబడింది ఎక్కడికి రావాలి? దేవుడి సన్నిధిలోకి రావాలి. అది శాపగ్రస్తమైంది దేవుని సన్నిధిలోకి రావాలి. అది ఆశీర్వాదంగా నీకు మారిద్ది అనమాట. హల్లెలూయా. ఇంట్లో అది నువ్వు వాడేసుకోకూడదు. అది ఒక విషయం మీకు చెప్పనా, మీరు నాకు దశంభాగాలు తీసిస్తే మాకు వచ్చిన దాంట్లో దశంభాగాలు తీసి మళ్ళీ మేరకకు మేము ఎత్తాం. ఆమేన్. మీరు ఒకంత ఎత్తారేమో, నేను 2 అంతలు కలిపిస్తాను. స్తోత్రం చెప్పండి. నాకు చెబుతున్నా మీకు అర్థమవడం, ఒక 20,000 వచ్చినాయి అనుకోండి. 20,000 నాకు దశంభాగం వస్తే ఇప్పుడు నేను ఎంత తీయాలి? లెక్క ప్రకారం మామూలుగా అయితే 2,000 తీసి ఇవ్వాలి. కానీ 2,000 మేము ఇవ్వం. ఎంత ఇస్తాం? 4,000, 5,000 అలా ఇస్తాం. ఎక్కువగా మేము దీవించబడాలని మా ఆశ. హల్లెలూయా. ఎక్కువగా దీవించబడాలని ఆశ అదనమాట. కాబట్టి మొదటివి మన ప్రథమ ఫలములు, దశమభాగములు సకలము అంటే దేవుని సన్నిధిలో మనం దీవించబడినట్లు, మనం ఆశీర్వదించబడినట్లు దేవుని సన్నిధికి తడువు చేయకుండా, ఆలస్యం చేయకుండా తేవాలి అని బైబిల్ చెబుతుంది. గట్టిగా ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం.
ప్రియులారా, ఒకసారి ఇలా మనం చేయి చాపితే మన చేయి ఎలా ఉంటుంది, ఇచ్చే చేయి ఎలా ఉంటుందంట, పైన ఉంది. తీసుకునే చేయి ఎక్కడ ఉంటుంది? నువ్వు ఎప్పుడు ఇలానే చాపొద్దు. నీ చెయ్యి ఎలా ఉండాలి? స్తోత్రం చెప్పండి. పైవారుగా మీరు ఉండాలంటే, పైవారుగా ఉండాలంటే ఎలా ఉండాలి? చెప్పర్లా మీరు. ఇచ్చే చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది. మిమ్మల్ని దేవుడు పైన పెడతాడు. స్తోత్రం చెప్పండి. మీరున్న కాలనీలో, మీరున్న నగర్లో, మీరున్న ఊర్లో పైన దేవుడు కూర్చొని పెడతాడట. అది ఈ తీసుకునే చెయ్యి ఎలా ఉంటుందండి? ఎప్పుడు అంతే, ఎప్పుడు దరిద్రమే, ఎప్పుడు దరిద్రమే. ఆ ఇంట్లో దేవుడికి ఎవరు కదా, ఎప్పుడు దరిద్రమే ఉంటుంది ఆ ఇంట్లో. ఆశీర్వాదం ఉండదు, దేవుని దీవెన ఆ ఇంట్లో ఉండదు. గమనించాలి. ఒక పాస్టర్ గారంట ఏనివ్వటం బాగా నేర్చాడట. ఆ విశ్వాసులు దరిద్రులు అయిపోయారట. ఒక పాస్టర్ గారేమో చెప్పండి సంఘం దేవుడికి ఇవ్వడం నేర్పించారంట. వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారట. స్తోత్రం చెప్పండి. వారు గొప్పోళ్ళు అయ్యారు. వాళ్ళ పిల్లలు మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి ఇల్లు, మంచి స్థితిగతులు కలిగి దీవించబడ్డారు. స్తోత్రం కలుగును గాక. అది నెంబర్ 6 చూడండి. నేను ముగించబోతున్నాను చివరి మాటలో. అపోస్తుల కార్యం 9:38. అపోస్తుల కార్యం 9:38. ఎవరు తీస్తారు? చదవండి, లేట్ చేస్తారు. లుద్ద యొప్పేకు దగ్గర ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకి రావాలని వేడుకొనుటకి 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. చూసారా? తడువు చేయకుండా 2 మనుషులు తమ యొద్దకు రావాలని 2 మనుషులు వెళ్ళి బ్రతిమలాడుతున్నారండి. ఎవరిని? 9:38లో మనం చూస్తున్నామండి. తడువు చేయకుండా తమ యొద్దకు రావాలని వేడుకున్నట్టు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆమె అక్కడ దోర్కా అనబడినటువంటి తబిత అనబడినటువంటి ఆమెను తిరిగి ఆయన లేపాడు. అంటే దాని అర్థం తెలుసా? ఇటు చూడండి. మన ద్వారా మేలు పొందదగిన వారు ఎవరైనా ఉంటే తడువు చేయకుండా వెళ్ళి వారికి మేలు చెయ్యాలి. ఇప్పుడు పేతురు గారు దేవుడు స్వస్థపరిచే శక్తి, అభిషేకం ఆయనలో ఉంది కనుక వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన ఆలస్యం చేయలేదట. తడువు చేయకుండా వెళ్ళి ఆ తబిత అనే ఆమె చచ్చిపోయి ఉంది. చచ్చిపోయి ఉన్నటువంటి ఆమెని వెళ్ళి ప్రార్థన చేసి ఏం చేశాడట? బ్రతికించాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమును స్తుతించండి. చచ్చిపోయి ఆమెను బ్రతికించాడు పేతురు వెళ్ళి ప్రార్థన చేసి. తడువు చేయకుండా వెళ్ళి ప్రార్థన చేసి ఆమెను బ్రతికించాడట. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే మన ద్వారా ఎవరైనా మేలు పొందదగిన వారుగా ఉంటే వారి విషయంలో మనం ఆలస్యం చేయకుండా, తడువు చేయకుండా వెళ్ళి మనం ఏం చేయాలండి? వారి విషయంలో మనం మేలు చేయాలి. అలా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా రాసుకోండి మీరు. మన ద్వారా మేలు పొందదగిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఆలస్యం చేయకుండా మనం వారికి ఏం చేయాలి? మేలు చేయాలి. కీడు కాదు చేయాల్సింది, మేలు చేయాలి. మేలు చేసే స్థితిలో ఉంచాడా నిన్ను? వారికి సహాయం చేసే స్థితిలో ఉంచాడా? వారి ఇబ్బందుల్లో వారి అక్కర తీర్చే స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడా? నువ్వు వారికి సహాయం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది అలా ఉందుముగాక. ఆఖరిగా ఇంకో విషయం చెప్పి ముగించబోతున్నాను. యెహోషువ గ్రంథం 18:3 ఆఖరి మాట, 7వ మాట మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 18:3 కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసేదరు? మీరెన్నాళ్ళు తడువు చేస్తారు? దేవుడు మీకు ఇస్తానన్న దేశాన్ని స్వతంత్రించుకోండి, ఆలస్యం చేయకండి, తడువు చేయకండి అని దేవుడు చెప్తున్నాడు. అలాగనే దేవుడు మన కొరకు సిద్ధపరచబడిన ఒక దేశం ఉంది. అదే
పరలోక దేశం. ఆ పరలోక దేశాన్ని మనం స్వతంత్రించుకోవటానికి, మనం కూడా దాన్ని స్వాధీనం చేసుకోవడానికి, మనం దాన్ని స్వతంత్రించుకోవడానికి మనం కూడా ఏం చేయాలి? ఈ లోకంలో తడువు చేయకుండా సిద్ధపడాలి. ఏం చేయాలి? సిద్ధపడాలి. అదనమాట. ఆమేన్. దేవుని రాజ్యంలో మనం చేరటానికి ఆలస్యం చేయకుండా, తడువు చేయకుండా ఏం చేయాలమ్మా? సిద్ధపడాలి. తడువు చేయకుండా. 7 విషయాలు మనం చెప్పుకున్నాం కదా, రిపీట్ చేసుకుందాం ఒకసారి. నెంబర్ 1, మొట్టమొదటి ఏం చూసామండి? దేవుని మాటకు లోబడుటకు మనం ఏం చేయకూడదు? తడువు చేయకూడదు. రెండవది, క్రమము లేని అక్రమ కార్యములను తడువు చేయకుండా విడిచిపెట్టాలి. నెంబర్ 3, మూడోది చెప్పండి. బాప్తిసం తీసుకోకుండా ఉండాలి. అది తడువు చేయకుండా బాప్తిసం తీసుకోవాలి. 4వది, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? యేసయ్య శరీరం రక్తం మానకుండా తీసుకుంటూ ఉండాలి. తడువు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు బాప్తిసం పొందకుండా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? త్వరగా పొంది త్వరగా ప్రభు శరీరం రక్తం తినటానికి తడువు చేయకుండా సిద్ధపడాలి అని. ఆమేన్. 5వది, మొదటివి మనం ఏం చేయాలంటే ప్రథమ ఫలములు మొదటివి ఆ దేవుడికి ఇచ్చే అవి ఏవైనా సరే మనం ఏం చేయాలి చెప్పండి? తడువు చేయకూడదు. అవి ప్రథమ ఫలాలే కానీ, మ్రొక్కుబళ్ళే కానీ. చెప్పండి, దేవుడికి ఇచ్చే ఏమేమి ఉన్నాయి? ప్రథమ ఫలాలు, మ్రొక్కుబళ్ళు, దశమ భాగములు, స్వేచ్ఛార్పణలు అంటారు. అంటే కొంతమంది అంటే చేతిలో ఇచ్చి ప్రార్థన చేయించుకుంటారు నాకు. హల్లెలూయా. ఇప్పుడు బాక్సులో ఇక్కడ కానుక వేయటమే కాకుండా కొంతమంది చేతికిచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉంటారు. అది ఏం కానుక అంటారు చెప్పండి? అందరితో పాటు వేసిన కానుక కాకుండా మరలా చేతికిచ్చి ప్రార్థన చేయించుకుంటారే, అది స్వేచ్ఛార్పణ లేక ప్రత్యేక కానుక అని కూడా మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. అది ఇవ్వటానికి మనం ఏం చేయకూడదట? తడువు చేయకూడదు. తర్వాత 6వది ఏం చూసాం? అది మన వలన ఒకరు మేలు దగిన వారుగా ఉన్నప్పుడు మనం తడువు చేయకుండా వాళ్ళకి ఏం చేయాలి? మనం మేలు చేయగలగాలి. మేలు చేసే స్థితిలో నేను నుంచున్నా చేయకుండా ఉన్నావు అనుకో, నువ్వు పాపం, అది నీకు పాపం అన్నమాట. నువ్వు దోషం చేస్తున్నావు అని అర్థం. మేలు పొందేవారికి నీ వంతుగా సహాయం చేయాలి. హల్లెలూయా. క్రిస్మస్ వస్తుంది. మరి బట్టలు విధవరాళ్ళకి బట్టలు, దిక్కులేని పిల్లలు అనాథులకి బట్టలు, అవన్నీ పంచితే ఎంత ఆశీర్వాదం అండి. అయ్యా అలాంటివి పంచండి అని చెప్పేసి అని చర్చికి తీసుకొచ్చి ఇస్తే ఏమండి మీకెంత ఆశీర్వాదం. హల్లెలూయా. యేసుకి ఇచ్చినట్టే కదా. ఒక పేదవాడికి, ఒక లేని వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఏదైనా ఇస్తే మనం ఎవరికి ఇచ్చినట్టు బైబిల్ రాయబడింది? దేవుడికి ఇచ్చినట్టు. దేవునికి అప్పించేవాడు, బేదలకు అప్పించేవాడు, బేదలకు ఇచ్చేవాడు దేవునికి అప్పించేవాడితో సమానం అని బైబిల్లో ఉంది కదా. ఈ లోకంలో ఉన్న అనాథకి ఎవరికన్నా ఇస్తే నువ్వు దేవుడికి ఇస్తున్నావు అన్నట్టు దాని అర్థం అనమాట. అది నువ్వు మిక్కిలి ఈ చిన్నవాళ్ళు ఎవరికైనా సహాయం చేస్తే, వారి ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేస్తే, తోటి సహోదరుడికి సహాయం చేస్తే నాకు బట్టలు ఇచ్చావు అని అంటాడు ఆయన. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం, నిజమైన కొత్త సంవత్సరం అయితే మనం బట్టలు కొనుక్కోవడం కాదు, లేని వాళ్ళు కొంతమంది బట్టలు ఇవ్వటం అనేది అది నిజమైన క్రిస్మస్, నిజమైన కొత్త సంవత్సరం, న్యూ ఇయర్. హల్లెలూయా. అది దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత 7వదిగా మనం చూసామండి, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించడానికి దేవుడు మనకి స్వాస్థ్యంగా ఇస్తున్న ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి తడువు చేయకుండా సిద్ధపడాలి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలో తడువు చేయకుండా సిద్ధపడే కృప దయచేయను ఆయన. అయ్యా, నీ సన్నిధిలో తడువు చేయకుండా సిద్ధపడే కృప దయచేయను ఆయన. అయ్యా 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 ఆలస్యము చేయకుండా, తడువు చేయకుండా ప్రభువా నీ సన్నిధిలో సరి చేసుకుంటున్నాను అయ్యా. ఏ విషయాల్ని తడువు చేస్తూ ఆలస్యం చేస్తున్నానో నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ఇప్పుడే సరి చేయండి. యేసు నిన్ను